Hi students, in this video we are going to solve the question number 10, exercise number 4.2. Directly go to the question. You have 12,000 rupees saved amount and wants to invest in two schemes yielding 10% and 15% interest. How much amount should be invested in each scheme so that you should get overall 12% interest? So a person మొత్తం సపోజ్ మీ దగ్గర 12,000 రూపీస్ ఉన్నాయి. 12,000 రూపీస్ ఉంటే దాంట్లో టూ స్కీమ్స్ అంటే పొదుపు స్కీమ్స్ రెండు ఉన్నాయి. ఒకటి 10% వడ్డీ రేటుతో, ఒకటి 15% వడ్డీ రేటుతో రెండు స్కీమ్స్. మనకి అమౌంట్ ఎంత అనేది తెలియదు. ఎంత అమౌంట్ని హౌ మచ్ అమౌంట్ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ఈచ్ స్కీమ్ సో దట్ యూ షుడ్ గెట్ ఓవరాల్ 12% ఇంట్రెస్ట్. అంటే 10% ఇంట్రెస్ట్తో ఎంత అమౌంట్ మనం పొదుపు చేయాలి, అదేవిధంగా 15% ఇంట్రెస్ట్తో ఎంత అమౌంట్ పొదుపు చేయాలి అనేది ఇక్కడ మనం కనుక్కోవాల్సింది. అంటే మొత్తం మీద మనకి 12% రావాలన్నప్పుడు ఇక్కడ చూడండి, లెట్ బి అమౌంట్ టు బి ఇన్వెస్టెడ్ at 10% interest. 10% interest ఈక్వల్ టు ఎక్స్. అంటే ఇక్కడ మనకి తెలియదు, అంటే ఇప్పుడు 10% ఇంట్రెస్ట్తో ఎంత అమౌంట్ మనం చేయాలనేది కనుక్కోవాలి. సో దాన్ని మనం ఎక్స్ అనుకున్నాం. అదేవిధంగా లెట్ బి అమౌంట్ టు బి ఇన్వెస్టెడ్ at 15% ఇంట్రెస్ట్, దీని వై అనుకుందాం. అంటే ఈ రెండు అమౌంట్లు కూడా 10% ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత పెట్టాలనేది, ఎంత మరియు 15% ఇంట్రెస్ట్ ఎంత అమౌంట్ పెట్టాలనేది మనకి తెలియదు. దాని ఎక్స్ వై అనుకుందాం. ఎక్స్ రూపీస్, ఇది వై రూపీస్. మనకి తెలుసు టోటల్ అమౌంట్ ఎంత. టోటల్ అమౌంట్ వచ్చేసి 12,000 రూపీస్. మనం ఇక్కడ చూడండి 10% ఇంట్రెస్ట్, ద అమౌంట్ 15% ఇంట్రెస్ట్ అమౌంట్ రెండు కలిపితేనే 12,000 రూపీస్. కాబట్టి మనకి ఎక్స్ ప్లస్ వై ఈ రెండింటి అమౌంట్ కలిపితేనే మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 12,000. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఎట్లా వస్తుంది? ఇక్కడ ఏమంటుండు, హౌ మచ్ అమౌంట్ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ఈచ్ స్కీమ్ సో దట్ యూ షుడ్ గెట్ ఓవరాల్ 12% ఇంట్రెస్ట్. 12% ఇంట్రెస్ట్ దానికి ఎంత అమౌంట్ మనం చేయాలి దానికి అంటే రూపీస్ ఎక్స్ of 10% interest plus rupees y of 15% interest equal to rupees 12,000 of 12%. అంటే ఈ యొక్క ఇంట్రెస్ట్ ఈ ఇంట్రెస్ట్ ఇది మొత్తం కూడా మనకి దీనికి ఈక్వల్ సమానం. అంటే ఇక్కడ అమౌంట్ 10% రేట్తో, ఇక్కడ అమౌంట్ 15% ఇంట్రెస్ట్ అనేది 12% అమౌంట్ టోటల్ అమౌంట్తో సమానం. ఇది ఈ క్వశ్చన్ మనం చేసాం. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎక్స్ రూపీస్ తీసేద్దాం. ఇక్కడ ఎక్స్ ఇంటూ హాఫ్ అంటే ఇంటూ 10% అంటే 10/100 ప్లస్ వై ఇంటూ 15% అంటే 15/100 ఈక్వల్ టు 12,000 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ 12% అంటే 12/100. దీన్ని సింప్లిఫై చేద్దాం. 0కి 0 క్యాన్సిల్, 10 మిగిలిద్ది. 5 to 20 3/20. ఇక్కడ 2 0కి ఇక్కడ 2 0 క్యాన్సిల్, ఇంకా 120 మిగులుతుంది. x/10 ప్లస్ 3 into 3/20 ఈక్వల్ టు 120 into 12. మనకి తెలుసు 12 144 అని తెలుసు. 144 పక్కన 0, 1440.
దీని నుంచి మనం ఇక 10కి 20కి ఎల్సిఎం చేద్దాం. 10, 20 ఎల్సిఎం ఎంత అవుతుంది? 20 అవుతుంది. మీకు డౌట్ ఉంటే పక్కన ఇట్లా రాసుకోవచ్చు. 10, 20 కట్టేసి 10 1 10, 10 2 20. 10 × 1 × 2, 10 1 10, 10 2 20. 20 ఎల్సిఎం ఎంత? 20 అవుతుంది. ఎల్సిఎం 20. ఇక ఎల్సిఎం ఇక 20 10 ఎన్ టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. 2 × పైన x 2x ప్లస్ ఇక్కడ 20 ఎన్ టైమ్స్ పోతుంది? 1 టైం. 1 × 3y. 1 × 3y 1 3y ఈక్వల్ టు 1440. ఇక్కడ ఏం లేదు కాబట్టి మనం బై 1 వేసుకోవచ్చు. ఎందుకంటే బై 1 ఎందుకు వేసుకోవాలంటే ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేసుకోవడానికి. క్రాస్ మల్టిప్లై అంటే పైన ఉన్న దాన్ని దీంతో హెచ్చించాలి. మల్టిప్లై అంటే ఇక యారో గుర్తు చూసిస్తుంది కదా, దీంతో అన్నట్టు దేనికి దాన్ని చూసిస్తే దాంతో హెచ్చించాలి. 2x + 3y ఈక్వల్ టు 1440 × 20. 2x + 30y 3y ఈక్వల్ టు 2తో హెచ్చించండి. 2 4 = 8, 2 4 = 8, 2 1 = 2. ఇంక 2 0 2 0. 2x + 3y ఈక్వల్ టు ఇది సెకండ్ ఈక్వేషన్. ఇక ఫస్ట్ ఈక్వేషన్ తెలిసింది మనకి, సెకండ్ ఈక్వేషన్ తెలిసింది. సో ఈ రెండు ఈక్వేషన్ నుంచి మనం యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్ వీ కెన్ గెట్ ది వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ వాల్యూస్ మనం ఎక్స్ వై వాల్యూ కనుక్కోవచ్చు. ఎలిమినేషన్ మెథడ్ చూద్దాం. ఎలిమినేషన్ మెథడ్ ఫస్ట్ ఈక్వేషన్ x + y ఈక్వల్ టు 12,000, 2x + 3y ఈక్వల్ టు 28,800. ఇక్కడ ముందు ఏమనుకున్నాం మనం? y ప్లేస్లో y పక్కన ఉన్న వాల్యూ ఉందో దాన్ని ఈక్వేషన్ సెకండ్లో ఉన్న వాల్యూ ఫస్ట్ ఈక్వేషన్తో ఫస్ట్లో ఉన్న వాల్యూ దాంట్లో సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ y పక్కన ఎంత ఉంది? 1 ఉంది. సో దీన్ని మన ఈక్వేషన్ దీని మొత్తాన్ని కూడా 1తో హెచ్చించాలి. దీని మొత్తాన్ని కూడా ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ దీని మొత్తాన్ని 3తో హెచ్చించాలి. 3 ఇప్పుడు చూడండి, 3 × x ఈ మొత్తం వాల్యూ అంటే 3ని ఈ మొత్తం ఈక్వేషన్తో హెచ్చించాలి. 3 × x 3x ప్లస్ 3 × y 3y 3 2 అంటే 36 అంటే 36,000. 1 × అంటే సేమ్ అదే వచ్చింది. 2x + 3y ఈక్వల్ టు 28,000. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ యొక్క ఈక్వేషన్ 1 ఇక్కడ ఈక్వేషన్ 2 ఇక్కడ వాల్యూస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2ని సబ్ట్రాక్ట్ చేద్దాం. దీని మీనింగ్ ఏంది? ఈక్వేషన్ 1 సబ్ట్రాక్ట్ చేయాలి 2 ఈక్వేషన్ని. ఇది చూడండి ఇక్కడ అప్పుడు ఇక్కడ సింబల్స్ చేంజ్ అయితే ఇక్కడ మైనస్ అయితే ప్లస్ మైనస్ కింద మాత్రమే ఎందుకంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి. అదే ఎడిషన్ చేస్తే ఇక్కడ సేమ్ అదే సింబల్స్ ఉంటాయి. 3xలోంచి 2x తీసేస్తే x + 3yకి - 3y క్యాన్సిల్. ఇక్కడ మిగతాది ఎంత మిగులుతుంది? 0 0. 10లో 8 పోతే 2, రిమైండర్ 5 ఉంటుంది. 15 అయిపోతే 7. x ఈక్వల్ టు 7,200. ఇక సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 7,200 ఇన్ ఈక్వేషన్ 1. ఈ యొక్క x ఈక్వల్ టు 7,200ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. x ఈక్వల్ టు వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి x + y ఈక్వల్ టు 12,000 తెలుసు. x వాల్యూ అంతా 7,200 ప్లస్ y ఈక్వల్ టు 12,000. y ఈక్వల్ టు ఏమైంది? ఇక్కడ ప్లస్ ఇక్కడ 7,200 ఇక్కడ ప్లస్ ఉంది. ఈజ్ ఈక్వల్ టు అవతల పోతే మైనస్ అవుతుంది. 12,000 - 7,200 ఎంత అవుతుంది? y ఈజ్ ఈక్వల్ 2 0 0 0. ఇక్కడ పక్కన వేసుకోండి ఇట్లా డౌట్ ఉంటే. 0 0 10లో 2 పోతే 8, 11 ఉంటుంది. 11 పోతే 4, 4,800.
అంటే 10% ఇంట్రెస్ట్కి ఎంత అమౌంట్ ఎక్స్ 7200, 15% ఆఫ్ ఇంట్రెస్ట్కి 4800. ఈ స్కీమ్ 2 స్కీమ్స్లో ఇది అమౌంట్ పెట్టాలి. ఇది ఎలిమినేషన్ మెథడ్. మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి ఈ యొక్క వాల్యూస్ని మనం XY వాల్యూస్ని కనుక్కోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు స్టూడెంట్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ కావండి. సబ్స్క్రైబ్ అయితే మీకు న్యూ వీడియోస్, ఇది క్లాస్ 10th సంబంధించి న్యూ వీడియోస్, క్లాస్ 10th మ్యాథమెటిక్స్ సంబంధించి న్యూ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు యూట్యూబ్ ఛానల్కి మీ యొక్క సబ్స్క్రైబ్ అయినట్లయితే మీకు ఇన్ఫార్మ్ చేయబడుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో మ్యాథమెటిక్స్ సంబంధించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్, వాళ్ళకి వీడియోస్ వాళ్ళకి షేర్ చేసినట్టయితే మీరు ఈ యొక్క లింక్ని వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు. అదే మీకు మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.